వెజిటేరియన్స్కి నాన్ వెజ్ తిన్నంత ఫీల్ని ఇచ్చే పన్నీర్ కర్రీ నాన్ వెజిటేరియన్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది. 1 కప్ వరకు పెరుగులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ని వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని వేసి 2 వైపులా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం షాహీ జీరా, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా మగ్గించి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మీడియం సైజ్ టొమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా బాగా మగ్గిన తర్వాత ముందుగా పెరుగు కలిపి పెట్టుకున్నాం కదా, పెరుగు అలాగే కొంచెం కసూరి మేతి, పన్నీర్ క్యూబ్స్ని వేసి ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత కొంచెం వాటర్ని వేసి ఇంకొకసారి మూత పెట్టేసి సిమ్లో ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గించేసేయాలి. ఫైనల్గా కొంచెం బటర్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇంకొక నిమిషం పాటు మగ్గించేయాలి. చపాతీస్, నాన్స్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. రైస్ ఐటమ్ అయితే కనుక కొబ్బరిపాలన్నం చాలా బాగుంటుంది. ట్రై చేయండి. చాలా రోజుల నుంచి పన్నీర్ కర్రీ అడుగుతున్నారు కదా, ట్రై చేసేయండి.